సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఎలా పడే అవకాశాలు ఉంటున్నాయి, ఋతుపవనాలు ఆల్రెడీ మనకు కేరళని తాకింది, ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రవేశించింది. దాని యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. కాబట్టి అందరూ ఈ వీడియోని తప్పకుండా చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినామంటే బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ లేదు. కాబట్టి ఋతుపవనాలు అనేవి మెల్లమెల్లగానే మనకు ఋతుపవనాల్లో వచ్చేసి కాస్తంత కదలిక అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే తిరుపతి జిల్లాకి మనకు పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతాలు కావచ్చు, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోకి ఋతుపవనాలు అనేవి ప్రవేశించింది. ఇక మనకు కోస్తాంధ్ర జిల్లాల్లోకి ప్రవేశించాలా, తిరుపతి, నెల్లూరు, అక్కడి నుంచి మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఋతుపవనాలు అనేవి ప్రవేశించాలా. కానీ ఇంకా మనకు సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల్లో మనకు ఆంధ్రాలోని చాలా భాగాల్లోకి, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని భాగాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రాగల 24 గంటల యొక్క వాతావరణ పరిస్థితిని గమనిస్తే రాగల 24 గంటల్లో ఋతుపవనాలు మనకు ఆంధ్ర అలానే మనకు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని భాగాల్లో కూడా అక్కడక్కడ ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది. ఇంతదాకా మనకు రాయలసీమ జిల్లాలోని కొన్ని భాగాల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు మనకు ఈ రోజుకు మనకు తెలంగాణ రాష్ట్రంలోని చాలా దక్షిణ భాగాలు అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోకి కొన్ని ప్రాంతాల్లోని అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మనకు ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తుంది. కానీ వర్షాలు అనేవి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నేడు మనకు పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే మనకు వరంగల్ కావచ్చు, లేకపోతే హనుమకొండ కావచ్చు, అలానే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, దాంతోపాటుగా సూర్యాపేట జిల్లా కావచ్చు, అలానే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, పల్నాడు, విజయవాడ అంటే ఎన్టీఆర్, దాంతోపాటుగా మనకు ఏలూరు, అలానే మనకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా నేడు సాయంకాలం సమయంలో కొన్ని ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి అలానే మనకు వికారాబాద్ జిల్లాలతో పాటుగా మనకు నల్గొండ జిల్లాల్లో కూడా వర్షాలుండే అవకాశాలు నేడు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. ఎక్కువ స్థాయిలో మనకు వర్షాలు అనేవి రాగల రోజుల్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. రేపు మనకు వాతావరణ పరిస్థితిని గమనించినామంటే రేపు కూడా మనకు సేమ్ ప్యాటర్నే కనిపిస్తుంది. కానీ కొంచెం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోకి వర్షాలు బాగా మనకు పెరిగే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సో రేపటి ప్యాటర్న్ తీసుకున్నామంటే ఈ యొక్క మొత్తం భాగంలో మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం జిల్లా కావచ్చు, అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని భాగాల్లో కావచ్చు, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, అలానే మనకు పశ్చిమ తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా వర్షాలను చూసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా రేపు అక్కడెక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అలానే సత్యసాయి, దాంతోపాటుగా వైఎస్ఆర్ కడప, అలానే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే రేపు మనకు కనిపిస్తున్నాయి. అలానే ఎల్లుండి, ఇది నేను పొరపాటున 6th జూన్ అని పెట్టాను, ఇక్కడ డేట్ అనేది ఇది 10th జూన్ అని మీరు అనుకోండి. ఈ 10th జూన్లో మనకు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే రాయలసీమ జిల్లాల్లో మనకు బాగా ఋతుపవనాల విస్తీర్ణం కావచ్చు, ఋతుపవనాల యొక్క జోరు కావచ్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి తిరుపతి అలానే చెన్నై ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపున బెంగళూరు ప్రాంతంలో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది. దాని ప్రభావం వలన రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది. అదే జోరుతో మనకు హైదరాబాద్ నగరం కావచ్చు, అలానే తూర్పు తెలంగాణ జిల్లాలోని పలు భాగాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాలు అనేవి బాగా మనకు అనుకూలిస్తున్నాయి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క జూన్ 1st వీక్ కావచ్చు, జూన్ 2nd వీక్ కావచ్చు, ఈ యొక్క ఫోర్కాస్ట్ వచ్చేసి జూన్ 1వ వారం నుంచి
జూన్ 2వ వారంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్న దాని గురించి చెప్పబడిన ఫోర్కాస్ట్ ఇది. దీని ప్రకారం చూసినాము అంటే రాయలసీమ జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, చెన్నై ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో అంటే అధిక వర్షాలు ఉంటుంది. అలానే మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే సాధారణ వర్షాలు ఉంటుంది. అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు తీసుకున్నామంటే సాధారణం కంటే కాస్తంత తక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకుంటే సాధారణం కంటే తక్కువగా ఉంటుంది అని మనకు బాగా బలంగా సూచిస్తున్నారు. కాబట్టి వర్షాలు అనేవి జూన్ 12 తర్వాత నుంచి కేవలం రాయలసీమ జిల్లాలు కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, కాస్తంత ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుందే కానీ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం తక్కువగానే ఉండే అవకాశాలు అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. నేను ఇంకొకటి కూడా రివ్యూ చేశాను. మేడం జూలియన్ ఆసిలేషన్ మనకు ఏమైనా ఫేవర్ చేస్తుందా రాగల రోజుల్లో అంటే అది ఫేవర్ చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి జూన్ నెలలో మనకు ఓవరాల్గా తీసుకుంటే వర్షాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు మనకు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మరింత వాతావరణ అప్డేట్స్ కోసం నేను వీడియోస్ని మీకు మళ్ళీ అందజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.